ఫ్లడ్ ప్రాంతంలో ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించిన పరిస్థితి. అనంతరం ఆ నిర్మల్ జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ మంత్రి గారు ఉన్నారు, మన మంత్రి గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు జిల్లాలో వరుసగా వర్షాలు 3 రోజుల నుంచి వర్షాలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అయితే ఈ తరుణంలో జిల్లా అధికారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అటు కడెం ప్రాజెక్టు కూడా సందర్శించిన పరిస్థితి. కడెం ప్రాజెక్టు సందర్శన అనంతరం ప్రస్తుతం తాజా పరిస్థితి, దాంతోపాటు ప్రస్తుతం అధికారులతో మాట్లాడిన తర్వాత జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికే 3 జిల్లాలో పర్యటన జిల్లా మంత్రి పెట్టుకున్న పరిస్థితి. అయితే ఈ 3 జిల్లాల పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, దీంతోపాటు ప్రధానంగా నిర్మల్లో పర్యటన ఏంటి, అసలు ఏందని తెలుసుకుంటాం. సార్ ఓవరాల్గా ఒకసారి నిర్మల్ విజిటింగ్ మీద ఏంటి సార్, ఇప్పటికే కడెం ప్రాజెక్టు పర్యటించారు, ఎట్లుంది సార్? అన్నీ చూసిన కడెము, ఎస్ఆర్ఎస్పి, అట్లాగే రోడ్స్ డ్యామేజ్ వరకు నిర్మల్ అండ్ ఆదిలాబాద్ 2 కూడా వరద ఉధృతికి జరిగిన నష్టాన్ని, అది రైతులు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఊరిళ్ళు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలన చేసి అంచనా వేయించి ఆ బాధితులకు ఏ విధంగా వాళ్ళకు సహాయపడాలి దాని కింద ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సో వాటన్నిటి కూడా టోటల్ స్టేట్లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే అందరూ జిల్లా అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి అప్రమత్తం చేయడం జరిగింది. ఫార్చునేట్గా ఏ ప్రపోర్షన్లో వరద వచ్చిందో డ్యామేజ్ చూసుకున్నప్పుడు తక్కువనే ఉన్నది. అంటే కొన్ని 3-4 చోట్ల అన్నట్టుగా ఉంది. రోడ్స్ అక్కడ కొన్ని డ్యామేజ్ అని అవన్నీ రెస్టోర్ చేశారు. A1 నుంచి జిల్లా కలెక్టర్లతో మానిటరింగ్ చేస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏంటి సార్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, అది ఆదిలాబాద్, నిర్మల్, ఇంకా ఏదన్నా అంచనా వేసినరా, లేకపోతే ఏం చేయబోతున్నారా? టోటల్గా వాస్తవానికి అనుగుణంగా మొత్తం కూడా స్టడీ చేయడము, సర్వే చేయడం, ఎస్టిమేట్ చేయడం, రెస్టోర్ చేయడం ఆ ప్రస్తుతం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి అంతా కూడా వాస్తవికంగా ఏ విధంగా ఉంది, ఫీల్డ్లో పూర్తి స్థాయిలో సర్వే చేయడం, సర్వే అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ పర్యటన 2 రోజులు ఈ జిల్లాలో ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్తారు, ఆదిలాబాద్ అనంతరం కొమరంభీం ఆసిఫాబాద్ వెళ్ళి రేపు కొమరంభీం ఆసిఫాబాద్లో కూడా పలు ఫ్లడ్ ప్రాంతాల్లో తను సమీక్ష సమావేశం నిర్వహిస్తారు, ఫ్లడ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు, వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.